డాండ్రఫ్ తో బాధపడుతున్నారా? ప్రిస్మస్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్వామివారికి వసంతోత్సవం పూర్తయిన తర్వాత ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గర స్వామివారిని అక్కడ ఉంచి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకసారి కార్యక్రమాలు చూడొచ్చు. ఎంతమంది భక్తులు ఇక్కడ పాల్గొన్నారో ఈ కార్యక్రమంలో. ప్రత్యేకించి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి ఈ రోజుతో అని చెప్పొచ్చండి. ఏప్రిల్లో జరగబోయేటువంటి శ్రీరామ నవమి రోజున కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలు అనేవి సాధారణంగా ఇంట్లో పసుపు కొట్టడంతో ప్రారంభమవుతాయి అంటారు కదా, అదే క్రతువు ప్రస్తుతం జరుగుతోంది. స్వామివారిని అలాగే అమ్మవారిని వైపుగా లక్ష్మణ స్వామి వారు, హనుమంతుల వారు అందరూ అక్కడ వేయించేసి ఉన్నారు. ఆ సింహాసనం పైన స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టి అయ్యగారులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది ఎంతమంది భక్తులు ఇక్కడ వేచి ఉన్నారంటే ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇదంతా కూడా మిథిలా స్టేడియం. ఎక్కడైతే స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుందో ఆ స్టేడియం ఇది. దానికి ఎదురుగా ఉత్తర ద్వారం, ఆలయం నుంచి ఉత్తర ద్వారం వైపు అక్కడ స్వామి అమ్మవార్లను అలా కూర్చోబెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంత చక్కగా అలంకరించారంటే మూర్తులను, ఉత్సవమూర్తులను తెల్లటి వస్త్రాలు అలాగే పూమాలలు ఆభరణాలతోటి చాలా దేదీప్యంగా దివ్యంగా కనపడుతున్నారు స్వామి అమ్మవార్లు కూడా. అయితే ప్రత్యేకించి ఎండను కూడా లెక్క చేయకుండా ఎంతమంది భక్తులు ఇప్పటికే వేంచేస్తున్నారంటే చాలా వరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇక భద్రాచలం వాసులు అయితే ముందు నుంచి ఎప్పుడెప్పుడా స్వామివారి కళ్యాణానికి ఎప్పుడెప్పుడు వెళదామని వచ్చిన పరిస్థితి. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమిటి అని అంటే పెళ్లి వేడుకల ప్రారంభం. అక్కడ చూడొచ్చు పసుపు కొట్టబోతున్నారు. పసుపు కొమ్ములన్నీ తీసుకొచ్చారు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు. అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆ పసుపు కొమ్ముల్ని స్వామి అమ్మవార్ల ముందు పసుపు కొడతారనమాట. దాంతో క్రతువు ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి చూడొచ్చు ఎంత భక్తులందరూ కూర్చున్నారు. ఆ తర్వాత ఇక్కడ లైన్లలో చూడండి ఊర్ల నుంచి చాలా మంది వాళ్ళ వంతుగా స్వామివారికి అక్షతలు కలపడానికి అని చెప్పి బియ్యాన్ని తీసుకొచ్చారంటే వడ్లు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు చేతులతో ఒలుస్తారనమాట. ఎక్కడ బుక్క విరగకుండా నీట్ గా ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో పూర్తిగా ఒక బియ్యపు గింజలాగా ఉన్నటువంటి వాటినే ప్రత్యేకంగా స్వామికి వాడతారు. అవే తీసుకొచ్చారు. చేతితో ఒలిసినటువంటి వడ్లను ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వాళ్ళ శక్తి కొలది ఊర్ల నుంచి అంటే పంట పొలాల నుంచి తీసుకొచ్చినవి ఉంటాయి కదా, అవి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారనమాట. అలా తీసుకొచ్చిన వాటిని ఇవాళ అక్షతలు కలుపుతారు. ఆ అక్షతలు కళ్యాణ రోజున స్వామి అమ్మవార్ల పైన వేసుకునేటువంటి ఏవైతే తలంబ్రాలు ఉన్నాయో ఆ తలంబ్రాలు ఇవాళ కలుపుతారనమాట. ఆ తలంబ్రాలనే అందరికీ పంచి పెడతారు. ఆ రోజున అందరికీ తెలిసింది అవి చాలా ప్రత్యేకం. అవి తీసుకున్నా అవి మనకి లభించిన ఇంట్లో మనం దాచుకున్న మనం తినే వాటిలో కలుపుకున్నా లేకపోతే మన బీరువాలో పెట్టుకునేలా శుభం అని అందరం భావిస్తాం. అందులో భాగంగా ఇక్కడ ప్రస్తుతం జరిగినటువంటి కార్యక్రమం తలంబ్రాలు కలపటం అనేది. ఇక్కడ చూడొచ్చు, మీకు విజువల్లో కూడా చూపిస్తారు. మొత్తం ఇక్కడ పరదాల్లాగా ఏర్పాటు చేసి అందులో పసుపు కుంకుమ అంటే స్వచ్ఛంగా పసుపు కొమ్ములతో తయారు చేసినటువంటిది. అంటే ఎక్కడ బయట వస్తువులు తీసుకుని న్యాచురల్ గా ఉన్నవాటి ఆ పసుపు కావచ్చు, కుంకుమ కానీ పింక్ కలర్ ఒకటి కలుపుతారు. అది ప్లస్ ఒక సుగంధం ఒకటి కూడా యాడ్ చేస్తారు అందులో. అవన్నీ కలిపి తలంబ్రాలు అనేవి తయారు చేస్తారనమాట. అది మరి కాసేపట్లో ఆ కార్యక్రమం ఉండబోతోంది. ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి కార్యక్రమం పసుపు కొడుతున్నారు. ఆ పసుపు కొట్టిన తర్వాత మిగతా ప్రాణాలు ప్రారంభమవుతాయి. మొత్తానికి శ్రీరాముల వారి కళ్యాణ వేడుకలు ప్రారంభం అయినట్టే. సేనాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి. ఓంకార రామ గోవింద. పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం భవంతో బ్రువంతో
నిశాఖండాన్ని నిక్షిప్య లక్ష్మీ ఆవహ చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. సరే వారితో కూడా మాట్లాడదాం. జై శ్రీరామ్. అంటే ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో ఒక కొత్త అందరికీ ఉత్సాహం ఏంటంటే అయోధ్యలోని బాలరాముడి నిర్మాణం ఏదైతే కార్యక్రమం జరిగిందో విగ్రహ ప్రతిష్ట దేశవ్యాప్తంగా భక్తులందరికీ కూడా శ్రీరాముడి మీద చాలా భక్తి శ్రద్ధలు పెరిగినాయి. అందరూ కూడా భక్తి భావంతో ఈ ఏదైతే గోటి తలంబ్రాల కార్యక్రమం దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భద్రాచలానికి ప్రతి సంవత్సరం కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇక్కడ గోటి తలంబ్రాల కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం, మరింత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం చాలా ఉత్సాహంగా రెట్టింపుగా అవుతూ ఉంది. నిజంగా మా అందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇట్లా పాల్గొనే అవకాశాన్ని కలగజేయడం నిజంగా చాలా సంతోషం. శ్రీరామ భక్తులందరూ కూడా మరింత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అందరినీ ఆ సీతారామచంద్రుని చల్లగా కాపాడాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్. భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్వామివారి తలంబ్రాలు కలిపే ఘట్టం అనేది ప్రారంభమైంది. ఆ క్రతువులో భక్తులందరూ కూడా పాల్గొనే అవకాశం కల్పించారు దేవస్థానం వారు. అందులో భాగంగా ఇక్కడ చూడొచ్చు తలంబ్రాలు కలుపుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చారండి. ఇలా ఎవరైతే భక్తులు వస్తున్నారో ఇలా నడుచుకుంటూ ఇదంతా కూడా మిథిలా స్టేడియం ఇలా లోపలికి వెళ్లే దారి. ఇక్కడ నుంచి అటు వెళ్తే అక్కడే స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగేది. ఇక్కడ నుంచి అనమాట. అయితే 2 అంటే దారి వెళ్లే దారికి అటువైపుగా ఇటువైపుగా ఇలా పరదాల్లాగా ఏర్పాటు చేసి అందులో 2 క్వింటాల బియ్యం అనేవి పోశారు. వాటితోటి ఇప్పుడు తలంబ్రాలు కలుపుతున్నారు. స్వామివారి కళ్యాణం అంటే అన్ని బియ్యం ఉండాల్సిందే, ఖచ్చితంగా అంత తలంబ్రాలు ఉండాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా ఆ తలంబ్రాలను పంచుతారు. కొన్ని తలంబ్రాలు మా చేతికి అందినా చాలు అని సంతోషించే భక్తులు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇందులో భాగంగా ఇక్కడ చూడొచ్చు తలంబ్రాలు కలపడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎంతో భక్తిపూర్వకంగా చేస్తారని చెప్పుకోవాలి. ఇందులో ముందుగా ఏంటంటే స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పైన దేవాలయం దగ్గర నుంచి ఉత్సవ మూర్తులను ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గర కూర్చోబెడతారు. అంటే మిథిలా స్టేడియం కి కరెక్ట్ గా ఎదురుగా అంటే ఆపోజిట్ లో వస్తుంది. అక్కడ ఆ ద్వారం దగ్గర స్వామి అమ్మవార్లను కూర్చోబెట్టి అక్కడ ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం తర్వాత పసుపు అనేది కొడతారు. ఊరు నుంచి అంటే ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పసుపు కొమ్ములు ఏవైతే ఉంటాయో ఆ కొమ్ములతో పసుపు దంచుతారు. మనందరికీ తెలిసిందే వివాహం జరిగే
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.